నిఫ్టీ అయితే ఈరోజు ఆల్మోస్ట్ 67 పాయింట్స్ అయితే గెయిన్ అయ్యి 24,387 దగ్గర అయితే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్ కొంచెం పాజిటివ్ టెరిటరీలోకి వెళ్ళినట్టు అయితే కనిపిస్తుంది. సెన్సెక్స్ అయితే మోర్ దెన్ 150 పాయింట్స్ అయితే పాజిటివ్గా గెయిన్ అయింది. ఇకపోతే మనకి మేజర్గా చెప్పుకోవాలనుకుంటే ఈరోజు టాప్ గెయినర్ వచ్చేసి బజాజ్ ఫైనాన్స్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మీకు 8% అయితే గెయిన్ అయింది. సో ఓవరాల్గా చూసుకుంటే హెవీ వెయిట్ స్క్రిప్ట్లు అయితే కొంత పాజిటివ్గా ఉన్నాయి. పోతే నిన్న మైక్రోసాఫ్ట్ అయితే మాత్రం మోర్ దెన్ 15% అయితే పెరిగింది యుఎస్లో. సో ఓవరాల్గా చూసుకుంటే నిన్న డౌ జోన్స్ కూడా 600 పాయింట్స్ ప్లస్గా క్లోజ్ అయింది. సో దాని ఇంపాక్ట్ మార్కెట్ మీద కొంత ఉన్నట్టు కనిపిస్తుంది. ఎక్స్టర్నల్ మినిస్టర్, ఫారెన్ మినిస్టర్ పీయూష్ గోయల్ అయితే మాత్రం అమెరికాతో ట్రేడ్ డీల్ అయితే తొందరగా జరిగే అవకాశం ఉంది. జస్ట్ 1-2 అంశాలు అలా ఉన్నాయి తప్ప ఇది అమెరికా హౌస్లో అయితే బిల్ అయితే ఉందని చెప్తున్నాడు. సో అది గట్ట ఒక అవుట్కమ్ గట్ట వస్తే 24,600 అబౌవ్ గట్ట మార్కెట్ గట్ట ట్రేడ్ అయితే మాత్రం మంచి బూమ్ అయితే రాబోతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా బిగ్గెస్ట్ బుల్ రన్ 25,400, 26,000 ఇమీడియట్ టార్గెట్స్ అయితే కనిపిస్తున్నాయి. ప్రజెంట్ అయితే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి, లాస్ట్ 2 to 3 డేస్ నుంచి ఎఫ్ఐస్ అయితే కంటిన్యూస్గా బై చేస్తున్నారు. సో ఈ రోజు కూడా కొంచెం బయింగే ఉండొచ్చు. ఆ డేటా యాక్చువల్గా 7కో 8కో రిలీజ్ అయ్యింది, ఎన్ఎస్సి డేటాలో పెడతారు. ఖచ్చితంగా ఓవరాల్ చూసుకుంటే మార్కెట్ కొంచెం పాజిటివ్గానే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద హెచ్ఆర్ స్టాక్ విన్నర్స్.